Hi, I am Krishna Vamsi. You already know about me. I am an UPSC aspirant since last 3 to 4 years. ఓకే, ఈ ఛానల్ ఎందుకు పెట్టానంటే జనరల్గా బిగినర్స్కి హెల్ప్ చేద్దామని. బిగినర్స్ కొన్ని తెలియనివి ఉంటాయి స్టార్టింగ్లో ఉన్నప్పుడు, సో అవి చెప్దామని ఈ ఛానల్ పెట్టాను. దాదాపు అందరికీ హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. మీకు కూడా హెల్ప్ అయితే ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. టుడే మాత్రం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కన్సిస్టెన్సీ గురించి చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా కన్సిస్టెన్సీ అంటే ఏంటి? తెలుగులో మీనింగ్ నిలకడగా ఉండటం. ఓకేనా? తెలుగు మీనింగ్ ఏంటి? నిలకడగా ఉండటం. కన్సిస్టెన్సీ అంటే నిలకడ. ఏదైనా చేసే దాంట్లో నిలకడ ఉండగలగటమే కన్సిస్టెన్సీ అంటారు. నిలకడగా ఉండగలిగితేనే ఏదైనా సాధ్యం. ఓకే, జనరల్గా ఏమవుద్దంటే మనకి 3 రకాల యాస్పిరెంట్స్ ఉంటారు. ఓకే, 3 టైప్స్ ఆఫ్ యాస్పిరెంట్స్. ఓకే, ఒకళ్ళు టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఓకే, టైప్ 1, టైప్ 2, టైప్ 3 వీళ్ళు ఏం చేస్తారంటే టైప్ 1 వాళ్ళు ఒక టైప్ ఏంటంటే వాళ్ళు చదువుతారు. అంటే హైలీ మోటివేటెడ్ ఉండటం వల్ల ఏం జరుగుతారంటే 1 డే చదువుతారు, ప్లస్ ఇంకో డే చదువుతారు షార్ట్ టర్మ్. ఓకే, తర్వాత ఇంకా ఖాళీ, ఇంకా మిగతా డేస్ అన్నీ ఉండవు. ఓకే, రెండో టైప్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు టైప్ 1 వాళ్ళు 5 hours చదివారు అనుకోండి. 5 hours లేదా 6 hours చదువుతారు, లేదంటే 8 hours చదువుతారు, లేదా 9. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఒక 8 hours అనుకోండి. 8 hours ఒక 3 days చదువుతారు మోటివేషన్ ఉండటం వల్ల. తర్వాత ఏం జరుగుద్దంటే తర్వాత బ్లాంక్ మిగతా వీక్ అంతా. ఓకేనా? ఇది సరే. నెక్స్ట్ టైప్ 2కి వెళ్ళిపోదాం. టైప్ 2కి వెళ్ళిపోతే ఇలాంటి పర్సన్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే రోజుకి 8 hours చదువుతారు, పర్ డేకి 8 hours చదువుతారు బాగానే 1 month చదువుతారు మోటివేషన్ ఉన్నంత వరకు. తర్వాత వదిలేస్తారు. తర్వాత ఇంకా దాని ఏమంటారు మోటివేషన్ డెస్పేట్ అనమాట, అంతే మాయమైపోద్ది. సో ఇదొకటి. మూడో టైప్ పర్సన్స్ ఉంటారు. మూడో టైప్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ రోజు ఒక 5 గంటలు చదువుతారు, రెండో రోజు ఒక 3 గంటలు చదువుతారు, నాలుగో రోజు లేదా మూడో రోజు ఒక 5 గంటలు చదువుతారు, నాలుగో రోజు ఒక 8 గంటలు, లేదంటే 5వ రోజు ఒక 7 గంటలు, 8 గంటలు, లేదంటే 5 గంటలు, అలా కంటిన్యూస్గా చదువుతారు. దెర్ ఈజ్ నో గ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు అయితే 1 hour చదువుతారు, ఇంకో రోజు ప్రతిరోజు చదువుతారు. బట్ ఎన్ని గంటలు చదువుతారు అనేది వాళ్ళు మూడు పెట్టి ఆన్ యావరేజ్గా ఒక 4 to 5 hours అనేది చదువుతారు వీళ్ళు. ఆనర్ యావరేజ్గా ఒక 4 to 5 hours అయితే చదువుతారు. సో ఇది. నెక్స్ట్ ఏంటంటే ఈ ముగ్గురు టైప్స్లో ఏది బెటర్ అంటే నా చాయిస్ ఏంటంటే ఇది. అంటే నా ఒపీనియన్ ప్రకారం ఈరోజు 1 గంట చదివితే మనసు బాగాలేదని, లేదంటే ఇంకేదో ఇంట్లో ఏదో అయిందని, రెండో రోజు ఇది ఇంకొంచెం బాగున్న రోజు 8 గంటలు చదువుతాడు, ఇంకో రోజు 5 గంటలు చదువుతాడు. అంటే ఏమవుద్దంటే ఒకరోజు గ్లాస్ ఉంటే మొత్తం తాగేస్తాడు ఒక రోజేమో కొన్నే తాగుతాడు దాహం లేనప్పుడు, ఒక్కో రోజేమో ఇలా తాగుతాడు. సో ఇలా ఉండటం వల్ల కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుద్ది. సో జనరల్గా నేను ఎలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తానంటే సింపుల్. నా ట్రిక్ ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ 2 మెయిన్స్ దృష్టిలో పెట్టుకుంటాను. ప్రిలిమ్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ అనేది 2 hours జరుగుతుంది. ఇది సింపుల్ ఇది యూనిక్ ట్రిక్. ఎవరు చెప్పుండ్రు అంటే జనరల్గా నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాయి. ఏంటంటే ఇది 2 hours. ఓకే, ఇది ఫాలో అవుతుంటాను నేను. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 6 hours చదివాను అనుకోండి పర్ డేకి, మినిమం 2 hours కూర్చుంటాను. నేను 1 hour కూర్చోను, ఎగ్జాక్ట్లీ 1 hour కూర్చోను. సమ్టైమ్స్ 50:10 టెక్నిక్ వాడుతుంటాను. అప్పుడప్పుడు మాత్రమే ఇది ఏదో టైంలో, బట్ రేర్లీ. బట్ మ్యాక్సిమం టైమ్స్ నేను ఎప్పుడూ కూడా ఈ 2 hours అంటే ఈ ప్రిలిమ్స్ దాన్ని ఏమంటారు ఈ ప్రిలిమ్స్ ట్రిక్కే ఫాలో అవుతుంటాను. అంటే ప్రిలిమ్స్కి టైం తగ్గట్టే ఫాలో అవుతుంటాను. 2 hours. ఓకే, నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి మెయిన్స్ జనరల్గా ఎగ్జామ్ 3 hours జరుగుద్ది కాబట్టి 3 hours. సో ఈ రెండింటి మధ్యలో ఉంటాను. మినిమం 2 hours ఫోకస్గా చదువుతాను. తర్వాత నేను ఒక 10 minutes 15 minutes చక్కగా పాటలు వినటం, లేదంటే బయట నడవటం, లేదంటే రీల్స్ చూడటం చేస్తుంటాను. మళ్ళీ 2 hours చదువుతాను. అంటే కంప్లీట్గా మన బ్రెయిన్ అనేది నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నాను. మన మైండ్ రీడ్ చేసుకున్నంత గొప్పతనం ఇంకోటి ఉండదు. నా మైండ్ నేను రీడ్ చేసుకుంటే నాకేంటంటే రాసుకుంటూ అంటే రైటింగ్ విత్ రీడింగ్ అనేది నాకు ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అంటే మినిమం నేను మ్యాక్సిమం ఒక 2 hours చదవగలుగుతాను ఫోకస్డ్గా.
ఇంకెంత మించి ఎక్కువ చదవలేను, మినిమం ఇదే, మ్యాక్సిమం ఇదే. అంటే నా మైండ్ నాకు అర్థమైంది. సో మీరు కూడా ఏం చేస్తారంటే మినిమం 2 అవర్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఇంపార్టెంట్. మీరు ఈ 1 అవర్ చదివేసి 10 నిమిషాలు గ్యాప్ తీసుకుందామంటే అవ్వదు. కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ 2 అవర్స్ అనేది ఎలా అయినా అలవాటు చేసుకోవాలి. ప్రిలిమ్స్కి వెళ్ళే ముందు 3 అవర్స్ అయినా అంతే. నేను 3 అవర్స్ కంటిన్యూస్గా ఫోకస్ చేయలేను, బట్ మెయిన్స్కి మనకు ఆ టార్గెట్ అనేది తప్పదు. సో మీరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ చదివేటప్పుడు 3 అవర్స్ ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు 2026 ఆస్పిరెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలంటే పర్ డేకి 9 అవర్స్ అనుకోండి మీరు చదివేది. జనరల్గా 9 అవర్స్ అనేది 2026 ఆస్పిరెంట్స్ చదివితే దాని అంత గొప్పతనం ఇంకోటి ఉండదు. కానీ మన వాళ్ళు చదవరు, ఎందుకంటే ఇట్స్ లైక్ తెలిసిందే, మోటివేషన్ టైప్ ఉంటుంది, ఎక్కువ నడవదు. సో జనరల్గా ఏం చేయాలంటే ఒక 6 to 8 అవర్స్ చదివితే బెటరు. దీంట్లో నేను ఏం చెప్తానంటే 9 అవర్స్ కూర్చోండి. 9 అవర్స్ కూర్చోండి. అట్లీస్ట్ మీరు 3 అవర్స్లో 1.5 అవర్స్ చదివినా, లేదా 2 అవర్స్ చదివినా, ఇంకొక 3 అవర్స్లో, ఈ 6 అవర్స్లో ఒక 4 అవర్స్ చదివినా 6 అవర్స్ ఫోకస్డ్గా ఉంటుంది. సో ఇది ఇలా పెట్టుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ రోజులు నడుస్తుంది. ఏంటంటే హైలీ మోటివేషన్ కంటే కూడా ఒకరోజు ఒక గ్లాస్ తాగుతాము, ఒకరోజు ఒక గ్లాస్ తాగండి, ఆ రోజు బాగుంది. రెండో రోజు 2 గ్లాసులు తాగండి, ఓకే మంచిగా. అంటే ఏమవుద్దంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చదవటం అనేది ఇంపార్టెంట్. 1 అవర్ చదువుతావా, 2 అవర్స్ చదువుతావా, 3 అవర్స్ చదువుతావా, 4 అవర్స్ చదువుతావా? బికాజ్ మెనీ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే, జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది, నేను కూడా అబ్జర్వ్ చేసుకుంది ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హైలీ మోటివేటెడ్గా ఉన్నప్పుడు ఏం చదువుతామంటే ఒక 10 అవర్స్, 13 అవర్స్, 14 అవర్స్, 15 అవర్స్. నాకు తెలుసు, ఇది నేను చదివాను కాబట్టి నేను చెప్తున్నాను. మనకి ఏం జరుగుతుందంటే 14 అవర్స్, 15 అవర్స్ చదువుతుంటాము. ఈ మెంటల్ టార్చర్కి అంటే ఏమైపోతుందరా అనే థాట్లకు వచ్చి వెంటనే డిప్రెస్ అయిపోతాము. వెంటనే నెక్స్ట్ డే ఏం చేస్తామంటే కనీసం బుక్ కూడా ఓపెన్ చేయము. నెక్స్ట్ డే ఏం చేస్తాం, అరే ఏం చదువుతావులే అని బుక్ కూడా ఓపెన్ చేయము. మళ్ళీ బుక్ కూడా ఓపెన్ చేయము. ఇలా బుక్ ఒకరోజు అలా పోస్ట్పోన్ చేస్తుంటే అట్లీస్ట్ ఒక 4 days తర్వాత కనీసం అసలు నువ్వు ఏం చదివా కూడా గుర్తుండదు. లాస్ట్ మళ్ళీ నువ్వు స్టార్టింగ్ నుంచి చదువుకోవాలి. ఇలా ఏమవుద్దంటే ఒక లూప్ క్రియేట్ అవుద్ది. ఈ లూప్లో నువ్వు ఒక ట్రాప్ అనమాట ఇది. ఈ ట్రాప్ పేరే యూపీఎస్సీ ట్రాప్. ఓకే, జనరల్గా అందరూ ఇప్పుడు నేను 4 సంవత్సరాలు ప్రిపరేషన్ చేశానని ఈ ట్రాప్లో ఉన్నాను. బికాజ్ ఆ ట్రాప్ ఏంటంటే మనం ఫుల్గా మోటివేషన్ ఉన్నప్పుడేమో ఒక 8 అవర్స్ చదువుతాము, లేదా 8 అవర్స్ కాదు, ఇది మినిమం నాకు తెలిసి 8 అవర్స్ కాదు. ఫుల్ మోటివేషన్లో ఉన్నప్పుడు 14 అవర్స్, 15 అవర్స్ కూడా చదువుతాము. దిస్ ఈజ్ బేసిక్ డ్రాబ్యాక్. తర్వాత ఏమైందంటే 4 days, 5 days బుక్స్ తీయము. ఈ 4 days, 5 days బుక్స్ తీయటం వల్ల ఏమైందంటే మళ్ళీ ఇది ఎక్కడైతే అంతకుముందే ప్రీవియస్గా ఎప్పుడైతే చదివామో అదేమీ గుర్తుండకపోవటం వల్ల మళ్ళీ అదే చదవటం వల్ల మళ్ళీ నువ్వేం చేస్తావంటే నీకు మోటివేషన్ లేక మళ్ళీ గ్యాప్ ఇస్తే మళ్ళీ గుర్తురాక మళ్ళీ మొదలు పెడతావు. ఇదే ట్రాప్. ఈ ట్రాప్లో నువ్వు నలిగిపోతావు, జాగ్రత్త. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. సో ఐ హోప్ నీకు అర్థమైంది. నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే ఏం లేదు, ఈరోజు 1 గంట చదువు పర్లేదు, రేపు 2 గంటలు చదువు పర్వాలేదు, కానీ ప్రతిరోజు 365 రోజులు చదవటం చాలా ఇంపార్టెంట్. ఇది నా కాన్సెప్ట్. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఏం చేయలేను. ఇది జనరల్గా నేను ఫాలో అయ్యేది. ఒకరోజు కాకపోతే ఒకరోజు చదివే టైప్ కాదు నేను. కనీసం అట్లీస్ట్ కొంతైనా చదువుతాను ఒక రోజులో. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఒక రకమైన డిసిప్లిన్ క్రియేట్ అవుద్ది. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి యూపీఎస్సీలో. నేను అదే నేర్చుకున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. బిగినర్స్ అట్లీస్ట్ ఎస్పెషల్లీ 2026 ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇది కనుక మెయింటైన్ చేయకపోతే మీరు యూపీఎస్సీ ట్రాప్లో ఉంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.